ఫాక్స్ ఏపీ 25 న్యూస్ ఛానల్కు స్వాగతం. వివిధ రాష్ట్రాల్లో ఆయన మద్రాసు, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ అనేక రాష్ట్రాల్లో సన్మానం ఉన్నటువంటి డాక్టర్ మద్దర్ మాధవ్ గారికి ఇప్పుడు మేడం గారు, మన సుప్రీం మేడం గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషనర్ గారు సన్మానం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చివరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వచ్చే సందర్భంగా నిర్వహిస్తున్నాం. మా తరఫున ఒక చిన్న శిల్పానికి ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళ క్లాసికల్ డ్యాన్స్ కి సంబంధించి వస్త్రధారణ అండ్ వాటెవర్ అలంకరణకు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ నుండి వారికి వాళ్ళ సైజెస్ అన్ని తీసుకొని మా డిజైనర్తో చేయించి పంపిస్తాను. ఫర్దర్గా ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమం ఉన్నా మేము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. సార్ రవి గారు, ఇవ్వండి సార్, ఇవ్వండి. సార్ రవి సార్, మీరు మాట్లాడండి మేడం గారి గురించి, నేను చెప్పకూడదు. ఇదిగోండి సార్. లక్ష్మి గారు చాలా కాలం నుంచి ఈ యొక్క కూచిపూడి భరతనాట్యంలో చాలా ప్రావీణ్యం సంపాదించారు. కానీ ఇటీవల స్కూల్ అంటూ పెట్టకుండా పిల్లలకి ఉచితంగా నేర్పిస్తూ ఉంటారు చాలా కాలం నుంచి. ఈ మధ్యకాలంలోనే ఇక్కడ ఒంగోలులోనే వాళ్ళు ఒంగోలుకి వచ్చిన తర్వాత ఒంగోలులో ఒక నాట్యపడుని స్థాపించారు. ఇవి మధ్యకాలంలో మొన్న చిన్న యాక్సిడెంట్ అయినా కూడా రాలేకపోయినా వచ్చారు. చక్కగా కూచిపూడి భరతనాట్యం నేర్పించినటువంటి ఈమెని అభినందించడం ఎంతో ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా యాక్టింగ్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. నా వంతు కృషి చేయాలని కళామ తల్లికి మీరు ఎంతో సేవ చేసుకుంటున్నారు. మా వంతు మేము కూడా చేయాలని అనుకుంటున్నాను. మేడం గారు ఢిల్లీ నుంచి వచ్చారంటే నిజంగా థ్యాంక్స్ మేడం, ఒంగోలుకి వచ్చినందుకు. పిల్లలు ఒంగోలులో కూడా ఒక కాలేజీలో పెద్ద సమస్య వస్తే కార్యక్రమానికి వేదిక వస్తుందిగా మధు యాదవ్ గారిని సాధారణంగా కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుంటారు. నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. అందరికీ ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు కూడా స్టేట్తో పోల్చుకుంటే మన జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. ఎవరు కూడా ఈ ఫోన్లకి, తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లకి, ఫేస్బుక్లకి ఇలాంటి వాటికి ఎడిక్ట్ అవ్వకుండా మీ పేరెంట్స్ ఏది చెప్తే అది విని బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్కి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు హిమజ్ఞ. శ్రీ విఘ్నేశ్వర కూచిపూడి నాట్యంలో కూచిపూడి నేర్చుకుంటున్నాను. మా గురువు గారు పేరు లక్ష్మి గారు, కే ఒంగోలు. అందరికీ నమస్కారం. నా పేరు యామిని. నేను ఒంగోలు శ్రీ విఘ్నేశ్వర కూచిపూడి నాట్యాలయంలో కూచిపూడి నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పేరు లక్ష్మి గారు. పట్టుకోండి. సార్ పట్టుకోండి. రైట్ రైట్. ఇటు చూడండి ఇటు. Yeah, sure.
రవి సార్ కొంచెం దగ్గర నేను చేయించుండేవాడిని పంపలేకపోయారు. అలాగే అలా కూర్చుకోమ్మా కూర్చో సరే సార్ ఒక ఫోటో కొడదాం ఉన్నాను ఆయన చూడమని చెప్పండి ఆయన్ని యా షూర్ అయిపోయింది థ్యాంక్ యూ ఓకే అందరండి ఇద్దరు మాస్టర్ కూర్చున్నారు ఇద్దరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు ఈ సైడ్ రావాల్సి కూర్చున్నాం ప్రిన్సిపాల్ గారు కూడా ప్రిన్సిపాల్ రెడీ రావాల్సి కూర్చున్నాం వెంకటరమణ గారు మీరు కూడా తెలుగు బ్రాంచ్ రావాల్సి కూర్చున్నాం మా స్కూల్స్ ఉన్నది ఫోటోస్ ఉచ్చేశ్వర గారిని సన్మానం చేస్తే కానీ మాకు తృప్తి ఉందని ఈ సందర్భంగా ఆయన్ని సన్మానించాలని కోరుకుంటున్నాను. పెద్దలందరూ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కుమారి భాయ్ గారు అనంతపురం నుంచి రాత్రనగా బయలుదేరి ఈరోజు వచ్చారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెడ్ నర్స్గా పనిచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఒక మంచి సేవలు అందించేటువంటి కుమారి భాయ్ గారిని ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. మేడం థ్యాంక్ యూ. అంత దూరం నుంచి మీరు రావడం కూడా మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతటి ప్రయారిటీ ఇచ్చి ఈ చిన్నారులకి మీరు అవకాశం ఇవ్వడం మాకు చాలా అదృష్టం. మీరు ఢిల్లీ స్థాయికి మీరు తీసుకెళ్తా ఉంటే ఖచ్చితంగా మా పిల్లలు కూడా రావడానికి వాళ్ళు ఇష్టపడతారు. తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తారు మేడం. ఎందుకంటే అవకాశాన్ని మేము వదులుకోం. మేడం థ్యాంక్ యూ. మీ మంచి మనసుకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ ఎస్కే జబీ, 3 కే నితీష్ సాయి శ్రీరామ్ వారి ముగ్గురిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. దగ్గరగా అలంకరణకు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ నుండి వారి సైజెస్ అన్ని తీసుకొని
మా డిజైనర్తో చేయించి పంపిస్తాము. ఫర్దర్గా ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమం ఉన్నా మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సార్ దగ్గరికి సార్ అది కాదు. సార్ రవి సార్ మీరు మాట్లాడండి. మేడం గారు లక్ష్మి గారు చాలా కాలం నుంచి ఈ యొక్క కూచిపూడి భరతనాట్యంలో చాలా ప్రావీణ్యం సంపాదించారు. కానీ ఇటీవల స్కూల్ అంటూ పెట్టకుండా పిల్లలకి ఉచితంగా నేర్పిస్తూ ఉంటారు చాలా కాలం నుంచి. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఒంగోలులోనే వాళ్ళు ఒంగోలుకు వచ్చిన తర్వాత ఒంగోలులో ఒక నాట్య మండలి స్థాపించారు. ఇవి మధ్య కాలంలో ఓకే సార్ దగ్గరికి వెళ్తాం సరే సరే ఆర్టీఓ గారు ఎన్నో గుప్తదానాలు చేశారండి. ఒక బ్రాహ్మణ బంధువుగా ఆయన ఈ రోజు కాదు ఎంతో మందికి ఎన్నో ఆశ్రమాలకి అలాగే బ్రాహ్మణ అన్నదాన సత్రాలకి వారు చేసేటువంటి సేవ అది చెప్పలేదు. ఎందుకంటే చేసినా కూడా నేను ఇంకా ఏమి చేయలేదు అనేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. వారికి ఆదర్శ సేవా రత్న పురస్కారం అలాగే వారికి విశిష్ట సేవా రత్న పురస్కారంతో పాటు అలాగే స్టార్ రికార్డ్ బుక్ కూడా వారికి అందజేసిన తొండపి మల్లినాథుడు గారి యొక్క సర్వీసెస్ గుర్తించి వాళ్ళు పంపించినటువంటి పండిత తొండపి మల్లినాథుడు BA BGL son of Bangalaya is a respected figure in Ongole, Prakasam district, Andhra Pradesh with a strong background in social services, education and cultural activities. He has been contributing significantly to the community. His efforts are focused on promoting education and preserving cultural heritage in the region. Through his work, he aims to inspire and uplift the local population, fostering growth and development in Prakasam district. His commitment to social services is commendable and reflects his dedication to the betterment of society. ఎందుకంటే ఒక స్టార్
పాటు ఢిల్లీ నుంచి వాళ్ళు సార్ యొక్క సేవల గురించి పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కొంచెం దగ్గర